హలో ట్రేడర్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. మీకు ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మొత్తం చెప్పాను. మన బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఎలా చదవాలి, ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మొత్తం చెప్పాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫండమెంటల్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్‌లో, మనకి ట్రేడింగ్‌కొచ్చేసరికి మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీకు ఆల్సో ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. మనకి ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంటు. ఎక్కడ ఎంట్రీ అవ్వాలో కూడా మనకు తెలుస్తది అని. అయితే టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంటు. అయితే ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం మొత్తం. అయితే ఫస్ట్ మీరు చూసుకుంటే ట్రేడింగ్‌లో మనం లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్ చేయము. అంటే టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ కూడా చాలా ఉంటాయి. అది కూడా ఇంకో వీడియో చేస్తాను. ఫస్ట్ ట్రేడింగ్ అంటే ఏంటో చెప్తాను. ఒక వెంటనే బై చేసి సెల్ చేయడం మాట. అంటే ఈ జోన్ మీరు పట్టుకుంటారు. ఓకే. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పైకెళ్తది అని చెప్పి ఇక్కడ బై చేస్తారు. మళ్ళీ ఇక్కడికొచ్చినాక సెల్ చేసేస్తారు. అంటే వెంటనే బై చేసి ట్రే సెల్ చేయడమే ట్రేడింగ్ మాట. అదే ఇన్వెస్ట్‌మెంట్ అంటే అలా కాదు. మీరు అలా డబ్బులు పెడుతూ ఉంటారు. ఒక 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి అలాగని. కానీ ట్రేడింగ్‌కొచ్చేసరికి లెస్ థాన్ 1 ఇయర్ బై చేసి సెల్ చేస్తే అది ట్రేడింగ్‌లోకే వస్తది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటది. అదేంటంటే ఈరోజే కొనేసి ఈరోజే అమ్మేస్తారు. అది ఇంట్రాడే ట్రేడింగ్. అది ట్రేడింగ్ అంటే. ట్రేడింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి అది తేడా. ట్రేడింగ్ అంటే ఏంటి? వెంటనే బై చేసి వెంటనే అమ్మడం. లేదంటే ఈరోజు బై చేసి రేపు అమ్మడం. లేకపోతే ఈరోజు బై చేసి 3, 4 డేస్ తర్వాత అమ్మడం. అది ట్రేడింగ్ మాట. అయితే ఇప్పుడు మీ ట్రేడింగ్‌లో మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే టెక్నికల్ అనాలిసిస్‌లో ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే ప్రైస్ యాక్షన్ నేర్చుకుందాం. అంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది ఒక జోన్ దగ్గరకొచ్చినప్పుడు. అంటే మనం ప్రీవియస్ ఉన్న డేటాను చూసుకొని, ప్రీవియస్ ఉన్న ప్రైస్ మూవ్‌మెంట్ చూసుకొని, ఇప్పుడు మన ఇండెక్స్ గాని, మన చార్ట్ గాని ఎలా రియాక్ట్ అవుతదో చెప్పేదే ప్రైస్ యాక్షన్ మాట. దీని తర్వాత మనం చూసేది క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. దీని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. దీని తర్వాత ఇండికేటర్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఇది సీరీస్‌గా ఎళ్దాం. ఫస్ట్ ప్రైస్ యాక్షన్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ వీడియోలో అయితే టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తాను. ప్రైస్ యాక్షన్‌లో ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్, దీని తర్వాత టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తాను. దీని తర్వాత క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ గురించి చెప్తాను. ఓకేనా? క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి. ఇంపార్టెంట్‌వి, బెస్ట్ అయినవి చెప్తాను. దీని తర్వాత చార్ట్ ప్యాటర్న్ గురించి చెప్తాను. ప్లస్ దాని తర్వాత లాస్ట్‌లో ఇండికేటర్స్ గురించి కూడా చెప్తాను. అసలు ఇండికేటర్స్ ఎందుకు వాడతాం? ఎలా వర్క్ అవుతాయి? అసలు నిజంగా వర్క్ అవుతాయా? లేవా? అనేది. ఓకేనా? అయితే మీరు చూసుకుంటే ఫస్ట్ ఈరోజు మాట్లాడుకుందే మనం ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? మన ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్‌లో మనం ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం. అసలు మార్కెట్‌లో ట్రెండ్ ఏంటి? ఎలాగా ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి? ఎక్కడ బై చేయాలి? ఎక్కడ సెల్ చేయాలి? అసలు బై చేయాలా? సెల్ చేయాలా? ఈ ఈ టైంకి బై చేయాలా? మార్కెట్‌లో సెల్ చేయాలా? అని దాని గురించి మాట్లాడదాం. దీని తర్వాత టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రేడింగ్ వ్యూలోకి పట్టుకెళ్తాను చూడండి. చూసుకుంటే ఇది గోల్డ్ చార్ట్. ఏ చార్ట్ అయినా ప్రైస్ యాక్షన్ అనేది వర్క్ అవుతది. అది ఇండియన్ మార్కెట్‌లో నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా లేదంటే హెచ్‌డిఎఫ్‌సి స్టాక్ అయినా, ఏ స్టాక్ అయినా, ఏ చార్ట్ అయినా ప్రైస్ యాక్షనే ఫాలో అవుతది. అయితే ఫస్ట్ ఇవన్నీ డిలీట్ చేసేస్తాను నేను. అంతా హైడ్ చేద్దాం ఆగండి. అయితే మీరు చూసుకుంటే ఇది చార్ట్. ఓకేనా? మీరు ట్రేడింగ్‌కొచ్చేటప్పటికి చార్ట్ అనేది ఎలా చదవాలో నేర్చుకోవాలి. చార్ట్ చదవడం అంటే అదే ప్రైస్ యాక్షన్ మాట. అంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కడుంది? ఆహ్, అది ఇప్పుడు ఎలాంటి యాక్షన్ చేయబోతుంది ఫ్యూచర్‌లో అని చెప్పి మీరు ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అదే ప్రైస్ యాక్షన్ అంటే. ఇప్పుడు మీరు చూసుకుంటే గోల్డ్ చార్ట్ ఉంది కదా! అప్పట్లో ఏం చేసేవారంటే క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ లేనప్పుడు అందరూ ఇక్కడ బార్ చార్ట్ ఉంది చూసారా? ఏది బార్ చార్ట్ ఏది? ఒకసారి ఆగండి. ఇక్కడ బార్స్ ఉన్నాయి చూసారా? ఈ బార్స్ వాడేవారు అప్పట్లో. ఆళ్ళు అప్పట్లో అంటే అప్పట్లో ఇంకా జపనీస్ క్యాండిల్ స్టిక్ బుక్ రాలేను ముందు ఇలాంటి బార్స్ వాడేవారుమాట. దాని తర్వాత ఆ క్యాండిల్ స్టిక్స్ ఆ బుక్ వచ్చినాక క్యాండిల్ స్టిక్స్ ఒక ఇంపార్టెన్స్ తెలిసింది అందరికి. అప్పుడు క్యాండిల్స్‌లోకి అందరొచ్చారు. అప్పుడు క్యాండిల్ ఎలా రియాక్ట్ అవుతది? ఏంటి కూడా చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉంటది? రెడ్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అయింది? ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అయిందో చెప్తాను చూడండి. సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందనుకుందాం. ఇక్కడ క్లోజ్ అవుతే
అప్పుడు ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. అంటే ఇక్కడ ఓపెన్ అయింది మార్కెటు. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. సపోజ్ 101 దగ్గర ఓపెన్ అయిందనుకుందాం. 108 దగ్గర క్లోజ్ అయిందనుకుందాం. అప్పుడు ఈ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తదన్నమాట. అంటే ఓపెనింగ్ ప్రైస్ కన్నా హైయర్ ప్రైస్‌లో క్లోజ్ అవుతే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఇది ఉందో చూసారా? ఇలాగా విక్స్. దీన్ని విక్ అంటారు. ఓకేనా? దీన్ని విక్ అంటారు. ఓకే. ఆర్ షాడో. విక్ ఆర్ షాడో అంటారన్నమాట. ఓకేనా? విక్ ఆర్ షాడో. దీన్నేమంటారంటే బాడీ అంటారు. ఓకేనా? దీన్ని బాడీ అంటారు. దీన్ని విక్ అంటారు. లేకపోతే షాడో అని అనొచ్చు. అయితే ఎప్పుడైతే ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ కన్నా పైన క్లోజ్ అయిందో అప్పుడు అది గ్రీన్ కలర్ క్యాండిల్ అవుతది. ఓకేనా? ఇది ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ అవుతది. లేదంటే ఇంకోటేంటంటే ఓపెన్ ఇక్కడయ్యింది. క్లోజ్ కిందయ్యింది అనుకుంటే అప్పుడది రెడ్ కలర్ క్యాండిల్ అవుతది. ఇది రెడ్ కలర్ ఉంటది. ఓకేనా? అంటే ఓపెనింగ్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్‌లో క్యాండిల్ క్లోజ్ అయిపోయిందన్నమాట. ఇది క్యాండిల్స్. ఓకేనా? ఇది విక్. విక్ అంటే సపోజ్ ఇప్పుడు ఇది డౌన్ సైడ్ కదా! ఇది రెడ్ కలర్ క్యాండిల్ కదా! ఇది హై మాట. ఇది హై. ఈ క్యాండిల్ యొక్క హై ఇది మాట. ఓకేనా? ఇది క్యాండిల్ యొక్క లో. ఇది క్యాండిల్ ఒక లో. ఇది క్యాండిల్ ఒక హై. అంటే సపోజ్ ఇప్పుడు ఒక క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా? ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ అయ్యింది. ఓపెన్ ఇక్కడ అయ్యింది. దీని తర్వాత క్యాండిల్ మెల్లగా కిందకొచ్చింది. కిందకొచ్చి ఈ లో వరకే వచ్చింది. ఓకేనా? ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఇలా పైకెళ్ళిపోయి ఇలా ఎళ్లి ఇక్కడ క్లోజ్ అయింది. అప్పుడు ఇలా వస్తదన్నమాట క్యాండిల్. అంటే ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయ్యింది. ఇది లో. దీనికి హై పోనీ హై సపోజ్ మార్కెట్ ఎక్కువ వరకు ఎళ్ళగొచ్చు. మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిందంటే ఇది హై. ఓకేనా? ఇది క్యాండిల్ అనేది ఇలా ఉంటదన్నమాట. ఓకే. ఇది క్యాండిల్. క్యాండిల్ గురించి అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అదే క్యాండిల్. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. క్యాండిల్ అనేది ఇది సపోజ్ ఇది క్యాండిల్ అనుకుందాం. ఇది రెడ్ కలర్ ఎప్పుడవుతది? ఎప్పుడని చెప్పాను? ఇక్కడ ఓపెన్ అయ్యి క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతే ఇది రెడ్ కలర్‌లో ఉంటది. ఓకేనా? ఇది గ్రీన్ కలర్ ఎప్పుడు అవుతది? గ్రీన్ కలర్ ఎప్పుడవుతదంటే ఒకసారి ఆగండి. ఇది గ్రీన్ కలర్ ఎప్పుడవుతదంటే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ పైన ఓపెనింగ్ ప్రైస్ కన్నా పైన క్లోజ్ అవుతే ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తది. ఓకే కదా! ఇప్పుడు అర్థమైంది కదా! క్యాండిల్ ఎలా ఫార్మ్ అయిందో. ఇప్పుడు క్యాండిల్ ఎలా ఫార్మ్ అయిందో అర్థమైంది కదా! ఇప్పుడు ఒకసారి అన్ని హైడ్ చేస్తాను. ఇది క్యాండిల్. ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ చూస్తే మీకు ఇక్కడ ఏటి అర్థమైంది? ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఆ! ఇది హై. ఈ విక్ ఉంది కదా! ఇది హై. ఇది లో. ఇక్కడ క్లోజ్ అయ్యింది. అందుకే ఇది రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సపోజ్ ఇది చూస్తే ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఇక్కడ క్లోజ్ అయ్యింది. ఇది హై. ఇది దీని లో. ఈ గ్రీన్ కలర్‌లో వచ్చింది. ఇది మాట క్యాండిల్స్. అయితే ఇప్పుడు మన మార్కెట్‌లో మీకు ఏమి తెలీదు. జీరో నాలెడ్జ్ ఉంది. అసలు ట్రేడింగ్ గురించి ఏమీ తెలీదు. ఫస్ట్ క్యాండిల్స్ గురించి అర్థమైంది కదా! క్యాండిల్ ఎలా ఫార్మ్ అయిందో అర్థమైంది కదా! క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతదో అర్థమైపోయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ మనకేం తెలియాలంటే ట్రెండ్. ఓకేనా? ఫస్ట్ మీరు మార్కెట్‌లో ట్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. మీకేమీ తెలీదు. ఓకేనా? మీకేమీ తెలీదన్నట్లు చెప్తాను. ఓకే. అయితే ఇప్పుడు ట్రెండ్ గురించి తెలుసుకుందాం. ట్రెండ్ అంటే ఏంటి? మార్కెట్‌లో 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. ఓకేనా? మార్కెట్‌లో 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. చెప్తాను. మార్కెట్‌లో 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. ఓకేనా? 3 టైప్స్ ఉంటాయి ట్రెండ్ అనేది. ట్రెండ్ అనేది 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అనేది అప్ ట్రెండ్. ట్రేడింగ్‌లో మీకు బాగా ప్రాఫిటబుల్ అవ్వాలంటే ఫస్ట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. దీని తర్వాత వచ్చేది డౌన్ ట్రెండ్. ఓకేనా? దీని తర్వాత వచ్చేది డౌన్ ట్రెండ్. దీని తర్వాత వచ్చేది సైడ్ వేస్. ఓకేనా? దీని తర్వాత వచ్చేదేటి సైడ్ వేస్. వీడియో లెంతీ అయినా పర్లేదు చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది బాగా. అయితే సైడ్ వేస్. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. అసలు ఏంటి అప్ ట్రెండ్? ఏంటి డౌన్ ట్రెండ్? ఏంటి సైడ్ వేస్ అంటే? అప్ ట్రెండ్ అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా విన్నారా? ఇలా ఈ స్టాక్ అనేది అలాగా ప్రైస్ పెరిగిపోతూనే ఉంది. ఎక్కడ తగ్గట్లేదు అని. అది అప్ ట్రెండ్ మాట.
ఇంకోటి ఎక్కడైనా విన్నారా? ఈ స్టాక్ ప్రైస్ అనేది తెగ పడిపోతుంది. అసలు స్టెబిలిటీ లేదు. ప్రైస్ పడిపోతుంది అలా అంటే అది డౌన్ ట్రెండ్ మాట. ఇంకోటేంటి సైడ్ వేస్. నేనెప్పుడో ఇన్వెస్ట్ చేశాను స్టాక్‌లో. కానీ ఈ స్టాక్ ప్రైస్ మాత్రం అక్కడే ఉండిపోయింది. అంటే అది సైడ్ వేస్ మార్కెట్ మాట. ఓకేనా? ఇవి ట్రెండ్. ఇప్పుడు అప్ ట్రెండ్ గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం మాట్లాడుకునేది అప్ ట్రెండ్. ఓకే. ఫస్ట్ మనం మాట్లాడుకునేది అప్ ట్రెండ్. అప్ ట్రెండ్‌లో మనకి స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటదన్నమాట. అప్ ట్రెండ్‌లో మనకి స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటది. అంటే పైకెళ్తూ ఉంటదన్నమాట మార్కెట్ అనేది. పైకెళ్తూ ఉంటదన్నమాట. చూసావా? ఈ ఫస్ట్ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయిందనుకుందాం. మార్కెట్ అనేది ఒకసారి ఆగండి. మార్కెట్ అనేది మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా? ఇలా పైకెళ్ళింది. ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ ఇది బ్రేక్ చేసింది. దీన్ని అప్ ట్రెండ్ అంటారన్నమాట. ఓకేనా? గుర్తెట్టుకోండి. ఇది హయ్యర్ హై. అంటే ఈ హై కన్నా కొత్త హై క్రియేట్ చేసింది. ఓకేనా? హెచ్‌హెచ్ అంటే హయ్యర్ హై మాట. హెచ్‌హెచ్ అంటే హయ్యర్ హై. ఇది హయ్యర్ లో. ఓకేనా? ఇది హయ్యర్ లో. ఇది హయ్యర్ లో. ఇది అప్ ట్రెండ్. ఓకేనా? ఇది అప్ ట్రెండ్ మాట. అంటే హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ పైకెళ్తూ ఉంటదన్నమాట. ఇది అప్ ట్రెండ్. దీని తర్వాత వచ్చేది ఏంటంటే డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ ఏంటంటే దీనికి అపోజిట్. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. అంటే ఇటు దీనికి అపోజిట్. మార్కెట్ కిందకొస్తదన్నమాట ఇలాగా. మెల్లగా మార్కెట్ కిందకొచ్చేస్తుంది. దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు. ఓకేనా? ఇది చూసారా? ఇదొక లో. దీనికన్నా ఇంకా లోతు క్రియేట్ చేసింది. లోవర్ లో. మళ్ళీ ఈ లో బ్రేక్ చేసి ఇంకా కొత్త లోలు క్రియేట్ ఇది లోవర్ లో. మళ్ళీ ఇంకా కొత్త లో. ఇది లో మాట. సపోజ్ మార్కెట్ ప్రైస్ 79 దగ్గర ఉందనుకుందాం. ఇక్కడ 69కి పడిపోయింది. ఇక్కడ మళ్ళీ 59కి పడిపోయింది. మళ్ళీ 49కి పడిపోయింది. మళ్ళీ 39కి పడిపోయింది. అలా ప్రైస్ పడిపోతూ ఉంటే దాన్ని డౌన్ ట్రెండ్ అంటారుమాట. ఓకేనా? అలా ప్రైస్ పెరుగుతూ ఉంటే దాన్ని అప్ ట్రెండ్ అంటారుమాట. సైడ్ వేస్ అంటే ఏంటి అంటే అక్కడే ఉంటది మార్కెట్. పెరగదు, తగ్గదు. దాన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటారన్నమాట. ఓకేనా? సైడ్ వేస్ అంటే ఇలాగే ఉంటదన్నమాట. మార్కెట్ అనేది ఒక జోన్‌లో ఉంటది. సపోజ్ ఈ జో ఇది సపోజ్ ఇదొక జోన్ అనుకుందాం. ఆ! ఇదొక జోన్ అనుకుందాం. ఇది సపోజ్ రూ. 72 అనుకుందాం. ఇది రూ. 70 అనుకుందాం. ప్రైస్ అనేది ఈ మధ్యలోనే ఉంటదన్నమాట. మార్కెట్ అనేది ఎక్కడికి ఎళ్ళదు. ఈ మధ్యలోనే 70-72 మధ్యలోనే అలా ఉంటదన్నమాట. దీన్ని సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్ అర్థమైంది కదా! అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. ఇప్పుడు ట్రెండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ట్రెండ్ ఈస్ యువర్ ఫ్రెండ్ అంటారుమాట. అంత ఇంపార్టెంట్ ట్రెండ్ అంటే. అంటే మీరు ట్రేడింగ్‌లో గుర్తుపెట్టుకోండి. మీరు ట్రేడింగ్ బేసిక్స్ అన్నీ వచ్చేసినాక ట్రెండ్ అనేది ఎవ్వలు పట్టించుకోరు. ఎందుకంటే నేను కూడా దగ్గర దగ్గర 8 మంత్స్ వరకు ట్రెండ్ గురించి అంత తెలుసుకున్నాను. ఓకే. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. కానీ నేను ట్రేడ్ చేస్తున్నప్పుడు మటుకు ట్రెండ్ గురించి పట్టించుకోలేదన్నమాట. దానివల్ల ఎన్ని లాసెస్ అయ్యానో తర్వాత నేను జర్నల్ రాసినప్పుడు తెలిసింది నాకు. ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ట్రేడ్ అనేది ట్రెండ్ డైరెక్షన్‌లో తీసుకుంటే చాలా మంచిది మాట. ఓకేనా? మళ్ళీ ఏం చెప్తున్నానో వినండి. ట్రేడ్ అనేది, ట్రేడ్ అనేది ట్రెండ్ ఒక డైరెక్షన్‌లో తీసుకుంటే, ట్రెండ్ ఒక డైరెక్షన్‌లో తీసుకుంటే చాలా మంచిది మాట. ఓకేనా? ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారుమాట. అయితే ఇప్పుడు రియల్‌గా ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలు ట్రెండ్స్ అనేవి ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? ఇవన్నీ తీసేస్తాను. అదే ఈ డ్రాయింగ్స్ అన్నీ తీసేసాను. ఎప్పుడైనా ఇంకో కీ పాయింట్ ఏంటి తెలుసా? ట్రెండ్ ఎప్పుడైనా ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఇందులోకెళ్ళండి. క్యాండిల్స్ అని ఉన్నాయి కదా! ఇక్కడ. ఇక్కడ క్యాండిల్స్ తీసేసి లైన్ చార్ట్ ఉంది చూసారా? ఈ లైన్ చార్ట్‌లోకొచ్చాను. లైన్ చార్ట్‌లోకొస్తే ఏమవుతదంటే, మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి బావుంటది. సో, ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏది? ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మన లైన్ చార్ట్‌లో రావాలి. ఓకేనా? లైన్ చార్ట్‌లోకొస్తే మనకి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా ఉంటది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ట్రెండ్ ఎప్పుడైనా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేయాలన్నమాట. అంటే 15 మినిట్స్ క్యాండిల్స్ కాకుండా 4 అవర్ గాని, 1 అవర్ గాని ఇలా హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసుకోవాలన్నమాట ట్రెండ్. ఓకేనా? ఇప్పుడు ట్రెండ్ చూద్దాము. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లోకొచ్చాను. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీకిక్కడ ట్రెండ్ ఏం ఐడెంటిఫై అవుతుంది? ఫస్ట్ నేను చెప్పను. మీరు ఇలా చూసి మీరు ఒక బుక్‌లో రాసుకోండి ఆన్సరు. అదేంటంటో నేను ఇప్పుడు చెప్తాను కదా! మీరు కరెక్ట్‌గా అర్థమైందో లేదో మీకు తెలుస్తది ట్రెండ్.
ఇది ఏ ట్రెండ్? బ్రాడ్‌గా చూస్తే ఇది ఏ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్. ఓకేనా? ఎలాగో చెప్తాను చూడండి. మార్కెట్ ఇక్కడ వరకు హైకెళ్ళింది. ఓకేనా? ఇక్కడ వరకు హై ఎళ్ళింది. ఇలా కిందకొచ్చింది. ఇక్కడ లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎళ్ళాల్సింది ఎక్కడికసల పైకెళ్ళాలి. కానీ పైకెళ్ళలేదు. మార్కెట్ ఏం చేసింది? ఇక్కడి నుంచి మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ ఎళ్ళాల్సింది ఎక్కడికి పైకి ఎళ్ళలేదు. మళ్ళీ కిందకొచ్చింది. అంటే దీన్ని బట్టి మీకేటి అర్థమైంది? మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉందన్నమాట. ఓకేనా? మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఇదొక లో, ఇదొక లో, మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ బ్రేక్ అవుతది. ఓకేనా? ఇది మాట. మార్కెట్ ఇది. ఓకే. చూడండి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఏది చెప్పాను మీకు? మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఇంగో ఇది లో, ఇది లో. ఈ లో బ్రేక్ చేసింది. మళ్ళీ ఇంకో లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఇక్కడుంది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇది బ్రేక్ చేసి కొత్త లో క్రియేట్ చేస్తదన్నమాట. మార్కెట్ అంటే ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్‌లో ఉందన్నమాట. ఇది ట్రెండ్ ఐడెంటిఫై చేసాం. ఎప్పుడైతే మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేసేస్తారో, అప్పుడు మీరేం చేయాలంటే ట్రెండ్ ఒక డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఎలాగా? డౌన్ సైడ్ మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా? మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలన్నమాట. బై చేయకూడదు. సెల్ పొజిషన్స్ ఎక్కడైనా చూసుకోవాలన్నమాట. అది డౌన్ ట్రెండ్ అంటే. మళ్ళీ సపోజ్ అప్ ట్రెండ్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు అప్ ట్రెండ్ ఎతుకుదాం. ఓకే. ఇప్పుడు అప్ ట్రెండ్ ఎక్కుదాం. ఇందాక మొత్తం మొన్నటి వరకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోనే ఉంది. మీరే చూడండి. మొన్నటి వరకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. మీరే చూస్తున్నారు కదా! ఇంకా మీకు ఇక్కడ ఇంకా క్లమ్జీనెస్ ఉంటే దీంట్లోకి 1 డే టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళిపోదాం. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ చూసారా? మార్కెట్ అనేది ఫస్ట్ ఏం చేసింది? హై క్రియేట్ చేసింది. వచ్చింది. మళ్ళీ హై క్రియేట్ చేసింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ హై క్రియేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యింది. ఓకే. ఇది అప్ ట్రెండ్ చూసారు కదా! మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ ఒక హై బ్రేక్ చేసింది. మళ్ళీ కొత్త హై ఇచ్చింది. మళ్ళీ హై బ్రేక్ చేసింది. మళ్ళీ కొత్త హై ఇచ్చింది. ఈ హై ఇది ఫైనల్ హై మాట. ఇక్కడితో అప్ ట్రెండ్ అనేది అయిపోయింది. ఇక్కడితో అప్ ట్రెండ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డౌన్ ట్రెండ్‌కొస్తుంది మార్కెట్. అది మాట. మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఒక ట్రెండ్ అనేది ఉండదు. అలా ట్రెండ్ మారుతూ ఉంటదన్నమాట. ఒకసారి అప్ ట్రెండ్, ఒకసారి డౌన్ ట్రెండ్, ఒకసారి సైడ్ వేస్. ఇప్పుడు సైడ్ వేస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇది చూసారా? ఇది? ఇది చూసారు కదా! ఈ జోన్ చూసారు కదా! మార్కెట్ ఈ జోన్‌లో ఉండిపోయింది చూసారా మార్కెట్? ఎక్కడికి ఎళ్ళకుండా. ఈ జోన్‌లోనే మార్కెట్ ఇలా ఉండిపోయిందన్నమాట. ఇది సైడ్ వేస్ మాట. మీకు ఎప్పుడైనా స్ట్రక్చర్ మీకు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అనేవి పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా యాక్యురేట్‌గా రావు. మీరు చూసుకోవాలి. మీ ఎక్స్‌పీరియన్స్‌తో బట్టి మీకు అర్థమైపోద్ది ట్రెండ్స్ ఇంకా బాగా. అయితే ఇది అప్ ట్రెండ్. ఇది సైడ్ వేస్ మార్కెట్. ఓకేనా? అర్థమైంది కదా! ఇది సైడ్ వేస్ మార్కెట్ మాట. ఇది 3 ట్రెండ్స్. ఈ 3 ట్రెండ్స్ అనేవి చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. మా మీరు ట్రేడింగ్‌లో మీరు ట్రేడ్స్ తీసుకునేవి ప్రాఫిటబుల్ అవ్వాలంటే ట్రెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రెండ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మీకు వర్క్ ఏంటి తెలుసా? ఇప్పుడు నేనిస్తుంది. అయితే మీరేం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు మీరు ట్రేడింగ్ వ్యూలోకెళ్ళండి. ఏం లేదు. ఇలా ట్రేడింగ్ వ్యూలోకెళ్ళండి చెప్తాను చూడండి. ఇలా ట్రేడింగ్ వ్యూలోకెళ్ళండి. ట్రేడింగ్ వ్యూలోకెళ్ళాక ఫస్ట్ ట్రేడింగ్ వ్యూలో అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక సెర్చ్‌లోకెళ్ళండి. సెర్చ్‌లోకెళ్ళినాక ఏదో ఒకటి, ఏదో ఒక స్టాక్ గాని సపోజ్ ఒక స్టాక్ చూసుకో హెచ్‌డిఎఫ్‌సి స్టాక్. ఓకేనా? ఈ స్టాక్ ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక చార్ట్ అనేది వచ్చేస్తది. వచ్చినాక మీరు 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళండి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళినాక ఇప్పుడు మార్కెట్‌లో ఏ ట్రెండ్ ఉందో ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఇప్పుడు మార్కెట్‌లో ఏ ట్రెండ్ ఉందో ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతది. ఓకే. అయితే 4 అవర్స్ వద్దులెండి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళండి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు మార్కెట్‌లో ఏ ట్రెండ్ అవుతుంది? ప్రెజెంట్ ఏ ట్రెండ్ అవుతుందో మీరు చూడండి. ప్రెజెంట్ ఏముంది ఇది నేను చెప్తాను. లేదంటే మీరు రిలయన్స్ చూడండి. ఓకేనా? మీరు రిలయన్స్ స్టాక్స్ చూడండి. నేను హెచ్‌డిఎఫ్‌సిది నేను చెప్తా. ప్రెజెంట్ మార్కెట్ ఏ ట్రెండ్‌లో ఉంది అంటే ఇక్కడ ఏం క్రియేట్ చేసింది మార్కెట్? ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాక ఇలా ఎళ్ళింది. కిందకొచ్చింది. ఓ హై ఇది ఒక హై క్రియేట్ చేసింది. హై కూడా బ్రేక్ కూడా చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. అంటే మళ్ళీ ఇక్కడ ఒక హై బ్రేక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు పైకెళ్ళింది. మళ్ళీ కిందకొస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి
మళ్ళీ ఇంకో హై బ్రేక్ అవుతది అని నేను ప్రిడిక్ట్ చేసుకున్నాననమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. ప్రస్తుతానికి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. ఓకే. అర్థమైంది కదా! ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలో. ఇది చూసుకుంటే చూసారా అక్కడ మార్కెట్ హై లేదు, లో లేదు. సైడ్‌వేస్‌గా ఉంది. ఇక ఈ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. ఈ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మార్కెట్ ఏం చేసింది? ఇక్కడొచ్చింది. ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ లో. ఈ లో ఇది బ్రేక్ చేయలేదు. అంటే బ్రేక్ చేసింది గానీ ఇక్కడ ఇలా కిందకి రాలేదు కదా! ఆ! ఇక్కడ రాలేదు. మళ్ళీ ఇక్కడ ఒక హై. అంటే ఈ జోన్‌లో ఉందన్నమాట. హై ఈ ఈ ఈ హై, ఈ హై, ఈ లో, ఈ హై. సారీ. ఈ లో, ఈ హై. ఈ జోన్ మధ్యలో ఉంది కదా! ఇది సైడ్‌వేస్ మాట. ఓకే. ఇది సైడ్‌వేస్ మార్కెట్. డౌన్ ట్రెండ్ అంటే కిందకి రావడం. డౌన్ ట్రెండ్ అంటే ఇంక పర్ఫెక్ట్ అప్ ట్రెండ్ అంటే చూడండి ఇంకా బావుంది. ఇదెలా వచ్చింది, కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది, కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది, కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది, కిందకొచ్చింది. పైకెళ్ళింది, కిందకొచ్చింది. పైకెళ్ళింది. ఇది మాట. చూసారా ఇది అప్ ట్రెండ్. మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ చూసుకుంటే ఇదొక అప్ ట్రెండ్. ఇది చూసారా అప్ ట్రెండ్. ఇక్కడ డౌన్ ట్రెండ్ చూసుకుంటే ఇక్కడ ఉంది చూసారా డౌన్ ట్రెండ్. మార్కెట్ ఇలా కిందకొచ్చింది. పైకొదిలింది. మళ్ళీ కిందకెళ్ళింది. సారీ. మళ్ళీ, మళ్ళీ కిందకెళ్ళింది. మళ్ళీ ఆహ్, ఒకసారి ఆగండి. ఇది తీద్దాం. మార్కెట్ చూడండి. కిందకొచ్చింది, పైకెళ్ళింది. కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది. కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది. కిందకొచ్చింది, పైకెళ్ళింది. కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళిపోయింది. ఇది డౌన్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్. ఈళ్ళిది సైడ్ వేస్. ఇది సైడ్ వేస్. ఓకేనా? అలాగా మనం ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది ట్రెండ్ ఐడెంటిఫికేషన్. ఈ ట్రెండ్ బట్టి ట్రెండ్ సైడ్‌లో మనం ట్రేడ్ చేసుకుంటే మనకి ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే అప్ ట్రెండ్ చూసారా? పైకెళ్తూ ఉంది మార్కెట్ అలాగా. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సైడ్ వేస్. ఇది చూసారా ఇదంతా సైడ్ వేస్. అంటే చూసారా? ఇది చూసారా ఇదంతా సైడ్ వేస్ మార్కెట్. ఇదంతా సైడ్ వేస్‌లో ఉంది చూసారా? మార్కెట్ ఈ రేంజ్‌లోనే ఉండిపోయింది. పైకి ఎళ్ళట్లేదు, కిందకి ఎళ్ళట్లేదు. ఇలా పైకెళ్తుంది, కిందకొస్తుంది, పైకెళ్తుంది, కిందకొస్తుంది. ఇలా రేంజ్ మాట. ఇది రేంజ్ మార్కెట్. ఇలాగ మనం ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు ఇది చెప్పిన ట్రెండ్ ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే లైన్ చార్ట్‌లోకెళ్ళిపోతాం. లైన్ చార్ట్‌లోకెళ్ళినాక మీకు ఇంకా ఈజీగా ట్రెండ్ అనేది ఐడెంటిఫై ఇక్కడ చూసారా? ఈ ట్రెండ్ ఇలా ఈ జోన్‌లో ఉండిపోయింది. ఇక్కడ చూసారా పైకెళ్ళింది అంటే అప్ ట్రెండ్. ఇక్కడ చూసారా ఇలా కిందకొచ్చింది అంటే డౌన్ ట్రెండ్. మళ్ళీ ఇక్కడ చూసారా పైకెళ్ళింది అప్ ట్రెండ్. మళ్ళీ ఇక్కడ చూసారా కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడ చూసారా పైకెళ్తుంది. ఇది ట్రెండ్ ఐడెంటిఫై మాట. మనకి ట్రేడింగ్‌లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్. అయితే మన నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందామంటే టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తా. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను మీకు. ఓకేనా? ఇవి ట్రేడ్ ట్రెండ్స్ గురించి, క్యాండిల్స్ గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను. దీని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పినాక మీకు ఇంకా మంచి ఐడియా వస్తది. అసల ఈ చార్ట్ ఎలా చదవాలి? ఏంటి? అంతా కూడా బాగా అర్థమవుతది. అయితే ప్లీజ్ గైస్ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.